మన గ్రామంలో మన ఢిల్లీ పోటీ చేయడం, వారికి మద్దతుగా పెద్దలు గౌరవనీయులు కాసర్ల అంజలి అశోక్ రెడ్డి ఆశీర్వాదంతో నన్ను శాసనసభ్యులను గెలిపించడం జరిగింది. ఇవాళ గ్రామం అభివృద్ధి చెందాలన్నా ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి ఢిల్లేశ్వరరావు గారిని మీరు గెలిపించుకుంటే అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ లేదు, మీద లేదు, కింద లేదు, ఎక్కడ లేదు. అటువంటిప్పుడు వాళ్ళు గెలిచి కూడా చేసేది ఏం లేదు. మనకు అనిపిస్తుంది. ఇవాళ సుద్దాల గ్రామంలో ప్రకాశన్న మార్కెట్ చైర్మన్ ఉన్నాడు. 90 లక్షలు సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, ఇల్లమ్మ గుడి కాంపౌండ్ వాల్ కానీ, ఇవన్నీ అంగన్వాడీ బిల్డింగ్ 12 లక్షలతోని అంగన్వాడీ బిల్డింగ్ కానీ, 3వ గోదాం వరకు డబుల్ రోడ్ సెంట్రల్ లైటింగ్ అడుగుతా ఉన్నారు. అయితే నా ఆలోచన ఏమిటంటే, ఇప్పుడు మీరు అడిగేది ఆ గోదాంకే కదా, కంప్లీట్ చేద్దామనే ఆలోచన. తర్వాత ఇంకోటి కూడా హామ్లా, మరి గతంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు పిఎంజీసీ రోడ్ల ఇది ఆనాడు బీటీ రోడ్ చేసాం. దాకా డబుల్ రోడ్ నిర్మాణానికి ప్రపోజ్ చేసాం. అయితే నాకు తెలిసిందంటే మీరు మెయిన్ రోడ్కు సెంట్రల్ లైటింగ్ కూడా మరి చేయిస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి బాగా ఉంటే మహిళా సంఘం బిల్డింగ్ కూడా మీకు ఎంబడే ఢిల్లీలో గెలిచినాక 17 గెలిస్తే 25 నాడు ప్రొసీడింగ్ మీ చేతులు పెడతాం. భవనం చుట్టూ ఏది ప్రహరీ కూడా అడుగుతా ఉన్నారు. అది కూడా పద్మశాలి భవనం ఉంది కాబట్టి ఆ భవనానికి సంబంధించి కూడా మరి దాన్ని కూడా మీరు ఢిల్లీలో గెలిపింది. మరి 25-30 తారీఖు వరకు ఈ మహిళా సంఘం బిల్డింగ్ ప్రొసీడింగ్తో పాటు ఆ కాంపౌండ్ వాల్ ప్రొసీడింగ్ ఇస్తాం. సీసీ రోడ్ అడిగితే కూడా ఆ గుడి దాకా కూడా సీసీ రోడ్ చేసాం. అంటే ఇవన్నీ కార్యక్రమాలు చేసినాం. కోరికలన్నీ కూడా. తర్వాత ఇంతకుముందు అది ఫైనాన్స్ అప్రూవల్ లేకుండే, అయితే ఈ మధ్యనే ఫైనాన్స్ అప్రూవల్ చేయించినాం. దాన్ని కూడా మన పెద్దపల్లికి వెళ్ళడం కోసం మరి ఆ రోడ్ను కూడా ఈ సంక్రాంతి తర్వాత, సంక్రాంతి నుండి ఫిబ్రవరి మధ్యలో ఎండాకాలంలో దాని రోడ్డు నిర్మాణాన్ని కూడా మరి ప్రారంభించుకుందామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇవన్నీ చేయాలని చెప్పారు. కాబట్టి మీది గెలిచిన తర్వాత చేసే బాధ్యత నాది. మీరు ఇవన్నీ నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు మీకు ఇచ్చింది ఒకటే ఒక రోడ్డు. మీరు గెలిపితే ఇవన్నీ మీరు బల్ల గుద్ది ఏ విధంగా ఎమ్మెల్యే సార్ నువ్వు అంటిగానే ఆ రోజు మా ఊరికి వచ్చి ఢిల్లీని గెలిపితే ఇవన్నీ చేస్తా ఉన్నావు అని చెప్పి ఉన్నా కాబట్టి ఆ రోజు చేయగలిగిన. ప్రభుత్వంలో లేకుంటే ఏం చేయలేం. ఇలా నేను కూడా 2009-14 ఎమ్మెల్యే ఉన్నా. హలో, మన సుద్దాల గ్రామానికి ఇచ్చేసిన పెద్దలు ఎమ్మెల్యే విజయ రమణారావు గారికి నా శిరస్సు వంచి 2 చేతులు జోడించి వారికి నమస్కరించుకుంటున్నాను. ఒక తాటిపై ఉండి ఈ 10 సంవత్సరాల అభివృద్ధిలో మన గ్రామాన్ని ఏ విధంగా చూసినామో అందరికీ తెలుసు. ఈ కులరాజుకి ఏమన్నది ఎలక్షన్లలో ఉండొద్దంటే ఈ రోజు మనం బ్యాట్ గుర్తు మీద ఓటేసి గెలిపించి దీనికోసం ఇల్లు కట్టించి చూపెట్టి గ్రామాన్ని ఆలోచన చాలా ఉన్నాయి. నేను కొన్ని చేశాను. ముఖ్యంగా కొన్ని మన కమ్మరంపు రోడ్డు ఆల్రెడీ శాంక్షన్ అయింది కాబట్టి అది రైతులకు చాలా అవసరమైన రోడ్డు. మాకు పెద్దపల్లి మైక్ ఆన్ చేసుకో. నేను అక్కడ తొక్కుంటా, మాకు సంబంధం లేదు. నువ్వు అంటే నేను మీ ఊరి పేద బిడ్డని, మీకు అన్ని వేళలా అందుబాటులో ఉండేవాడిని. ఎందుకంటే మీకు అన్ని వేళలా అందుబాటులో ఉంటా. నేను సేవ చేసే భాగ్యం నాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా నా ఉంగరం గుర్తుకు ఓటు. చిన్న ఉంగరమే కానీ పెద్ద నమ్మకం, పెద్ద బాధ్యత. రంగు ఆనందం మన ఊరు అభివృద్ధి
రైతుకి నిజమైన ఆశ. అన్నలారా, అక్కలారా, చెల్లెల్లారా, తమ్ముళ్ళారా, ఈసారి మాటలు కాదు మార్పు కావాలంటే ఉంగరం గుర్తుకు ఓటు ఖచ్చితంగా ఇయ్యాలి. మీ అమూల్యమైన ఒక్క ఓటు మన ఊరు భవిష్యత్తు మార్చగల. చెల్లెల్లారా, తమ్ముళ్ళారా, మీ విలువైన ఓటు రంగు ఆనందన్నకు వేసి నేను మీ ఊరు బిడ్డను, దయచేసి నాకు ఒక అవకాశం ఇచ్చి నన్ను గెలిపించుర్రి. గెలిపిస్తే మీకు ఎల్లవేళ సేవ చేసే కార్యక్రమం ఉంటుంది. బిడ్డ నేను మీకు అందుబాటులో ఉంటా. ఎందుకంటే మీ పేద బిడ్డను మీరు నన్ను గెలిపించుకుంటే మీకు సేవ చేసే భాగ్యం నాకు ఉంటుంది బిడ్డ. దయచేసి నా ఉంగరం గుర్తు కోటేసి గెలిపిరు బిడ్డ. నమస్కారం. మీరు మీ ఊరు బిడ్డ ఉంగరం గుర్తు కోటేసి గెలిపిస్తే మీకు సేవ చేసే భాగ్యం ఉంటుంది. సార్ నమస్కారం సార్. నా పేరు రంగు ఆనంద్ గౌడ్. మా జిల్లా పెద్దపల్లి, మా మండలం ఓదల, నా విలేజ్ వచ్చేసి శానగొండ సార్. నేను ఆటో డ్రైవర్ను. గత 25 సంవత్సరాలుగా ఆటో నడుపుకుంటూ బ్రతుకుతున్నా సార్. ఇప్పుడున్నటువంటి స్థానిక సంస్థలో ఎలక్షన్లో భాగంగా నాకు రిజర్వేషన్ సహకరించింది సార్. బీసీ జెండర్ వచ్చింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. ఆ నామినేషన్లో వేసే సందర్భంలో బీసీ రిజర్వేషన్ రావడంతో నేను నామినేషన్ వేయడం జరిగింది. ఇప్పుడు పోటీలో ఉన్నా నాకు ఉంగరం గుర్తొచ్చింది సార్. దయచేసి మా శానగొండ గ్రామ ప్రజలు నన్ను ఓటేసి గెలిపిస్తారని, ఈ పేద బిడ్డని ఆదుకుంటారని నేను కోరుకుంటున్నా సార్. ఎందుకంటే నేను అందరికీ అందుబాటులో ఉండేవాడిని. ఏ కూతపేటు దగ్గరలో ఉండేవాడిని. ఎందుకంటే చిన్న సమస్య వచ్చినా, ఏ చిన్న సమస్య వచ్చినా నేనే ఆటోలో తీసుకుపోయి వాళ్ళకు ఆ సమస్యలు కూడా తీరుతా సార్. ఇప్పుడు రైతులకు కూడా ఇబ్బంది ఉన్నాయి సార్. పొలాలకు పోయే కాడికి ఆ రైతుల బాధలు కూడా తీరుతా సార్. నాకు రైతుల పట్ల అవగాహన ఉన్నాయి సార్ బాగా. ఎందుకంటే కుల సంఘాల భవనాలు కూడా కట్టిస్తా. నాకు ఓటేసి గెలిపిస్తే మహిళా సంఘం భవనం కట్టిస్తా సార్. కాబట్టి ఈ పేదింటి బిడ్డను వీళ్ళు గెలిపిస్తే వీళ్ళకు ఎల్లవేళలా సేవ చేసే భాగ్యం నాకు ఉంటుంది సార్. అందుకే నా ఉంగరం గుర్తుపై ఓటేసి గెలిపించాలని ఈ మహిళా సోదరులను కోరుతా ఉన్నా సార్.